హలో అందరికీ. వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. 'రామాలో సీత' 28వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోతాం. సీతు గతంలోకి వెళ్ళిపోయి ఆ విషయాల్ని ఆలోచిస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఇంతలో రామ్ ఆమెను చూసి, "ఏంటి సీతు, ఏదో ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు. రామ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చిన సీతు మనసంతా గతంతో నిండిపోయింది. ఆ రోజుల్లో అతనిపై పెంచుకున్న ప్రేమ గుర్తొచ్చిందేమో. సడన్ గా వెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. సీతు ఎందుకిలా బిహేవ్ చేస్తోందో రామ్‌కి ఒక నిమిషం అర్థం కాలేదు. అతను కూడా ఆమెను కౌగిలించుకుందామని చేతులు పైకెత్తాడు. కానీ ఎందుకో ఆగిపోయాడు. ఆమె కౌగిలిలో భరించలేనంత ప్రేమ ఉంది. కానీ ఏ విషయాన్ని అతనితో మనసు విప్పి చెప్పలేని పరిస్థితి ఆమెది. రామ్ ఆమెతో, "ఏమైంది సీతూ" అని మాత్రమే అడిగాడు. సీతు ఏమీ మాట్లాడకుండా తల ఊపుతూ అతని గుండెల్లో తన మొహాన్ని దాచుకుంది. రామ్ ఇంక ఏమీ మాట్లాడకుండా విగ్రహంలా అలాగే నిలబడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ లోకంలోకి వచ్చిన సీతు తను చేసిన పని గుర్తొచ్చి వెంటనే అతని కౌగిలి నుంచి బయటకొచ్చింది. సీతు భయంగా, "రామ్, నన్ను క్షమించు" అంటూ దూరం జరిగింది. ఆమె బిహేవియర్ అర్థం కాని రామ్ కనుబొమ్మలు రెండు ముడివేసి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె ఎందుకిలా బిహేవ్ చేస్తోందో అతనికేమీ అర్థం కాలేదు. "ఏమీ లేదు రామ్. నువ్వు నీ లవ్ స్టోరీ గురించి చెప్పగానే నాకు కొంచెం ఎమోషనల్‌గా అనిపించింది. అందుకే వచ్చి నిన్ను కౌగిలించుకున్నాను. సారీ" అని చెప్పింది సీతు. ఆమె చెప్పాలనుకున్నది చెప్పేసి ఇక తనకేమీ సంబంధం లేదన్నట్టుగా గదిలోకి వెళ్ళిపోయింది సీతు. గదిలోకి వెళ్ళిన సీతు ఎప్పట్లాగే ఆ రూంలో ఒక మూల తను పడుకోవడానికి పక్క వేస్తోంది. "ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉంది. నువ్వు కూడా పడుకోవచ్చు. ఏం కాదు. ఇక్కడే పడుకో" అన్నాడు రామ్. సీతూకి రామ్‌ని నమ్మాలో వద్దో అర్థం కాలేదు. ఇతను నా మీద ప్రేమతో పిలుస్తున్నాడా? లేకపోతే ఈరోజు ఉదయం కిచెన్‌లో అతనితో మాట్లాడనందుకు పిలుస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆమెకంతా అయోమయంగా అనిపించింది. "ఏం పర్వాలేదులే రామ్. నేనిక్కడే పడుకుంటాను" అన్నది సీతు. ఆమె చెప్పిన సమాధానానికి రామ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు కోపంగా చూశాడు. ఇతని చూపులోనే 1000 అర్థాలున్నాయిరా భగవంతుడా! ఇకిప్పుడు నేను మంచం మీద పడుకునేదాకా నన్ను వదిలిపెట్టడు. ఇతనితో ఎందుకొచ్చిన గోల అని అనుకొని తను కింద పరిచిన దుప్పటి తీసి వెళ్లి బెడ్ మీద కూర్చుంది సీతు. ఆ తర్వాత అక్కడ కప్‌బోర్డ్‌లో పెట్టిన దిండ్లు తీసి వాళ్ళిద్దరి మధ్య గోడలాగా పెట్టింది. వాటిని చూసిన రామ్ ఆమె వైపు అర్థం కానట్టుగా చూశాడు. "ఏంటిదంతా? ఏం చేస్తున్నావ్?" అని అడిగాడు రామ్. "అదేం లేదు రామ్. నేను నిద్రలో కాళ్ళు చేతులు వేస్తానేమో నీకు ఇబ్బందిగా ఉంటుందని, ఒకవేళ మీకు కోపం వస్తుందేమోనని మధ్యలో ఈ దిండ్లు అడ్డం పెట్టానంతే" అన్నది సీతు అమాయకంగా. ఆమె స్పష్టంగా అబద్ధం చెప్పింది అన్న సంగతి రామ్‌కి అర్థమైంది. ఆమె అలా దిండు గోడలా కట్టడం తన దగ్గరికి రాకుండా ఉండడం కోసమని అర్థం చేసుకోలేనంత పిచ్చివాడు కాదు కదా రామ్. "చూడు సీత, ఇవన్నీ నాకిష్టం లేదు. మర్యాదగా ఇవన్నీ ఇక్కడి నుంచి తీసేయ్" అన్నాడు రామ్. "అది కాదు రామ్" అంటూ సీతు ఏదో చెప్పబోయింది. "మర్యాదగా తీసేయమని చెప్పాను. ముందవి తీసిన తర్వాత మాట్లాడు" అన్నాడు రామ్. ఎప్పటిలాగే అతని గొంతులో ఉన్న తీవ్రతకి ఆమె భయపడిపోయింది. వెంటనే దిండ్లన్నీ తీసి పక్కన పెట్టేసింది. "నాకు నిద్ర వస్తోంది. నేను పడుకోవాలి అనుకుంటున్నాను" అని అన్నది సీతు. ఆమె పడుకోవడానికి స్థలం ఇస్తూ రామ్ మంచం మీద కొంచెం పక్కకు జరిగాడు. కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటే తెల్లవారిపోతుందిలే అని అనుకున్న సీతు దుప్పటిని లాగబోయింది. కానీ దుప్పటి సగం మాత్రమే ఆమె కప్పుకోవడానికి ఇచ్చాడు రామ్. "ఆమె చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. నీ ప్రయత్నాలన్నీ వృధా సీతూ. ఎందుకు అనవసరంగా ట్రై చేస్తావు? మెదలకుండా పడుకో" అన్నాడు రామ్. సీతు ఇక చేసేదేమీ లేక అతనితో పాటు ఒకే దుప్పట్లో పడుకుంది. మరుక్షణం అతని విశాలమైన ఛాతీ ఆమెను కప్పేసింది. అతని శరీరం ఆమెకు వస్త్రంగా మారింది. ఆమె అన్ అందమైన ఆమె పెదవులు అతన్ని తాకుతూ ఉంటే అతనిలో ఎన్నో చెప్పలేని భావాలు కవితలు ఉప్పొంగాయి. సీతు మెల్లగా, "నేను పడుకోవాలి అనుకుంటున్నాను" అని అన్నది. "ఇప్పుడు పడుకునే ఉన్నావు కదా! నేను చెప్పేది కూడా అదే కదా! నిన్నెవరు పడుకోవద్దన్నారు" అని అన్నాడు రామ్. "సీతూ, ఈరోజు నీ నోట్లో ఏదో శని ఉంది. నువ్వు ఏం మాట్లాడినా దానికి డబుల్ మీనింగ్ వస్తోంది. కాసేపు మాట్లాడకుండా పడుకో" అని తనకు తాను చెప్పుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సీతు. కానీ నిద్ర పట్టక
తనలో తనే గొణుక్కుంటూ ఉంది. నాకు చివరి వరకు నీతో ఇలాగే ఉండాలని ఉంది రామ్. కానీ అది కుదరదని నాకు బాగా తెలుసు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పగానే నేనే నీ అమ్ముని అని చెప్దామనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు. కానీ శిల్ప విషయంలో ఇప్పటికే నేను చాలా తప్పు చేశాను. నేను ఎంత పెద్ద ద్రోహం చేశానో నాకు మాత్రమే తెలుసు. నేను నిన్ను 6 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. కానీ ఈ 6 నెలల్లో నీ ప్రేమని, నువ్వు వేసే తీపి శిక్షలని అనుభవించడానికి ఈ అమ్ముకి స్థానం ఉంది కానీ, ఆ సీతూకి మాత్రం నీ గుండెల్లో ఎలాంటి స్థానం లేదు. నేనే నీ అమ్ముని అని తెలిసిన క్షణం నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నేనే నీ అమ్ముని అన్న విషయం నేను నీకు చెప్పడం లేదు. నేను చేసే పని కరెక్టో కాదో నాకైతే తెలీదు. కానీ ఈ 6 నెలలు నువ్వు నా వాడివి రామ్. అంతకు మించి నిన్ను డిస్టర్బ్ చేయను. ఇలా అతనికి చెప్పుకుంటూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు పొంగుతూ ఉన్నాయి. ఆ కన్నీళ్లతోనే ఆమె అతనిని మరింత గాఢంగా హత్తుకుంది. కానీ పొద్దున్నే అవకాశం దొరికితే తనే అమ్ముని అన్న విషయం రామ్‌తో చెప్పాలి అనుకుంది సీతు. ఇలా విరుద్ధమైన ఆలోచనలతో ఎప్పటికో తెల్లవారుజాముకి అతని కౌగిలిలోనే అలాగే నిద్రపోయింది సీతు. ఎన్నో ఏళ్ల ఎడబాటును తీర్చుకుంటున్నట్టుగా ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసి నిద్రపోయారు. తెల్లవారగానే ముందు రామ్ నిద్రలేచాడు. సీతు తన కౌగిట్లో పడుకోవడం చూసి అదివరకులా అతను కోపం తెచ్చుకోలేదు. తన గుండెలపై పడుకున్న ఆమెను సుతారంగా ముద్దు పెట్టుకుని ప్రేమగా చూశాడు రామ్. ఆమె తన సొంతం అనుకుంటే అతనికి ఎంతో ఆనందంగా అనిపించింది. అతని గుండె బరువెక్కిపోయింది. ఆమె నిద్రను డిస్టర్బ్ చేయకూడదని మెల్లగా ఆమెను తన కౌగిలిలోంచి విడిపించి తన మంచం దిగి ఆమెకు దుప్పటి కప్పి బయటికి వెళ్ళిపోయాడు రామ్. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడంతో సీతుకి తొందరగా మెలకు రాలేదు. సీతు కళ్ళు తెరిచి చూడగానే రామ్ ఆ గదిలో లేడు. ఈ రామ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంత పొద్దున్నే అనుకుంది సీతు. ఆమె టైం చూసేసరికి అప్పటికే ఉదయం 10 గంటలు దాటిపోయింది. అయ్యో, ఇంతసేపు పడుకున్నానేంటి, లేచి రౌడీ అవుదాం అనుకునేటప్పటికి ఆమె ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఆమె టీషర్ట్ చిరిగిపోయింది. బెడ్షీట్ని తన ఒంటి చుట్టూతా కప్పుకొని బెడ్ మీద నుంచి లేచింది. పక్కనే ఉన్న టేబుల్ పై ఒక కవర్ పెట్టుంది. దాన్ని తీసి చూస్తే అందులో ఒక కొత్త చీర ఉంది. రామ్ దాన్ని తన కోసమే తీసుకుని ఉంటాడు అని అనుకుంది సీతు. రాత్రి క్రూరంగా అన్ని శిక్షలు వేసినా తెల్లవారుగానే మంచివాడిగా మారిపోతాడు ఈ రామ్ అని తనలో తనే అనుకుంది. సీతు స్నానం చేసి బయటకు వచ్చేసరికి రామ్ లోపలికి వచ్చాడు. ఆమె కట్టుకున్న చిలకపచ్చ సిల్క్ చీర ఆమెకి సరిగ్గా సరిపోయింది. ఆ చీరలో ఆమె చాలా అందంగా కనిపించింది. రామ్ ఆమె వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఏ సీతు, అతని చూపు సరిగ్గా లేదు. నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండకు. వెంటనే బయటికెళ్ళిపో అని అంతరాత్మ హెచ్చరించింది సీతుని. ఆమె గదిలోంచి బయటకు వెళ్ళాలి అని బయటికి రాబోతూ ఉంటే ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు రామ్. ఈ చీర నీకు చాలా బాగుంది, సూపర్ ఉన్నావు అని అన్నాడు రామ్. రామ్ నోటి నుంచి వచ్చిన మొదటి ప్రశంస. సీతు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ దానిని ఏమాత్రం బయటకు చూపించలేదు. సరే రామ్, నేను వెళ్తాను అని ఆలోచిస్తూ అతని నుంచి తప్పించుకోవడానికి వేగంగా ఒక అడుగు ముందుకు వేసింది. ఈ చీర నేను అమ్ము కోసం కొన్నాను అని అన్నాడు రామ్. రామ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే సీతు బయటకు వెళ్ళాలనుకున్నదల్లా గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమె కాళ్ళు ఇక ముందుకు కదలలేదు. అతనితో మాట్లాడడానికి ఆమెకు మాటలు దొరకలేదు. అమ్ము గురించి అతని మనసులో ఎంత బాధపడుతున్నాడో ఆమెకు అర్థమైంది. ఇంకా ఎక్కువగా అతన్ని బాధ పెట్టడం సరైంది కాదు అనిపించింది సీతుకి. అతనికి నిజం చెప్పేయాలి అనుకుంది సీతు. మెల్లగా అతని దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది సీతు. రామ్, నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నది సీతు. సీతు ఏం చెప్పబోతుందో రామ్కి అర్థం కాలేదు. అందుకే అతను ఆత్రంగా ఆమె ఏం చెప్పబోతుందో అని ఆమె వైపు చూశాడు. అది మరి రామ్, నేనే నీ అని ఆగిపోయింది సీతు. సీతు రామ్‌తో తనే అమ్ము అని చెప్పాలనుకుంది. కానీ మాటలు రాక మరోసారి రామ్, నేనే నీ అని సీతు చెప్పబోయేటంతలో రామ్ ఫోన్ రింగ్ అయింది. ఒక్క నిమిషం సీతు అంటూ రామ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ రామ్ ఒక్కసారే టెన్షన్‌గా ఏంటి అని పెద్దగా అరిచాడు. అతని గొంతులో విపరీతమైన టెన్షన్ కనిపించింది. అవునా? ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నారు?
అంటూ హడావిడిగా అడిగాడు రామ్. అతను ఫోన్ మాట్లాడుతూనే కారు దగ్గరికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సీతుకి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆమె కూడా రామ్‌తో పాటే త్వరగా వెళ్లి కారెక్కింది. డ్రైవ్ చేస్తున్న రామ్‌ని చూడగానే అతని మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. అతనిని అసలు ఏమైందో అడగాలా వద్దా అనే టెన్షన్‌లో పడిపోయింది సీతు. కారు నేరుగా సిటీ హాస్పిటల్‌కి వెళ్ళింది. హాస్పిటల్ ముందు కారు ఆగగానే ఎవరికేమైంది రామ్? నన్నిక్కడికెందుకు తీసుకొచ్చాడు? అని త సీతుకి చాలా భయంగా అనిపించింది. ఇద్దరూ కారు దిగి నేరుగా లోపలికి వెళ్ళారు. అక్కడున్న రిసెప్షనిస్ట్‌తో రామ్, ఇక్కడ శిల్ప అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఏ రూమ్‌లో ఉన్నారు? అని అడిగాడు. శిల్ప పేరు వినగానే సీతు తలపై పిడుగు పడ్డట్లుగా అనిపించింది. ఆమె షాక్ అయింది. నర్సు, సార్ రూమ్ నంబర్ 105లో ఉన్నారు అని చెప్పింది. ఇద్దరూ వేగంగా రూమ్ నంబర్ 105కి పరిగెత్తారు. అక్కడ శిల్ప ఒక చేతికి కట్టుతో మంచం మీద పడుకొని ఉంది. ఆమెతో పాటు అక్కడ సనా కూడా ఉంది. రామ్ సనా వైపు తిరిగి, నేను నిన్ను ఆమె దగ్గరే ఉండి చూసుకోమని చెప్పాను కదా! మరెందుకు ఇలా జరిగింది? నువ్వసలేం చేస్తున్నావు? అని కోపంగా అరిచాడు. రామ్ అలా కోపంగా అరవగానే సనాకు నోట్లోంచి మాటలు బయటికి రాలేదు. సార్, నేను మేడంతోటే ఉన్నాను సార్. కానీ మేడం అందరూ రాత్రి నిద్రపోయిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఉదయం లేవగానే నేను వెళ్లి చూసేటప్పటికి మేడం చెయ్యి కోసుకొని కనిపించారు. చాలా బ్లడ్ పోయిందని డాక్టర్లు చెప్పారు అని చెప్పింది సన. శిల్ప చెయ్యి కోసుకోవడాన్ని చూసి సీతు మరింత గిల్టీగా ఫీల్ అయింది. శిల్ప జీవితాన్ని తను లాక్కున్నట్టుగా ఫీల్ అయింది. నిన్న రాత్రి తన మనసులో మళ్లీ చిగురించిన పాత ప్రేమపై ఈరోజు యాసిడ్ పోసేసింది సీతు. సాయంత్రం వరకు అందరూ ఆస్పత్రి దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతలో నర్స్ బయటకు వచ్చి, ఇక్కడ రామ్ ఎవరు? పేషెంట్ అతనిని చూడాలని అంటుంది అని చెప్పింది. రామ్ లోపలికి వెళ్ళేసరికి శిల్ప బాగా అలసిపోయినట్లుగా పడుకొని ఉంది. నువ్వసలు ఏం చేస్తున్నావు? ఎందుకిలా చేశావు? అని బాధగా అన్నాడు రామ్. మరి ఇలా చేయకపోతే ఏం చేయమంటావు రామ్? నాకు నువ్వు దూరమైపోతావు అనిపిస్తుంది. ఆ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా ఉంది. పెళ్లిలో కార్తీక్ ఏమన్నాడు? నన్ను నీ పక్కన నిల్చోవడానికి కూడా వీల్లేదని చెప్పాడు. అతని మాటలని నువ్వు కూడా సమర్థించావు. అంటే దీని అర్థం ఏంటి? అని అంటూ ప్రశ్నించింది శిల్ప. నిన్న ఫోటో దిగేటప్పుడు కార్తీక్ అన్న మాటలకు, దానికి తన బిహేవియర్‌కు శిల్ప బాగా హర్ట్ అయిందని రామ్ గ్రహించాడు. కన్నీళ్లతో శిల్ప పక్కన నిలబడి, నేను మరీ అంత చెడ్డవాడిలా కనపడుతున్నానా శిల్ప? నిన్న పార్టీలో జిప్ ఫెయిల్ అయ్యి సీతు డ్రెస్ చిరిగిపోయింది. ఆమె పరువు పోకూడదని ఆమెను పట్టుకొని నిలబడ్డాను. అంతేకాని వేరే ఏమీ కాదు. నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోలేదు? అని అన్నాడు రామ్. శిల్పకి విషయం అర్థమైంది. నీకు నేనంటే ఇష్టం లేదు అనుకుని ఈ పని చేశాను అని చెప్పింది శిల్ప. నువ్వు నాకు దూరమవుతున్నావు అన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను రా అన్నది శిల్ప. సరిగ్గా అప్పుడే సీతు కూడా లోపలికి వస్తోంది. శిల్ప మాటలు విన్న సీతు చాలా బాధపడింది. ఎంత తప్పు చేయబోయావు సీతు? రామ్‌కి నువ్వే అమ్ము అని చెప్తే శిల్ప పరిస్థితి ఏంటో ఆలోచించావా? లేదు, శిల్పకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. ఆమె జీవితంలో నువ్వు ప్రవేశించకూడదు. నాకు రామ్ అంటే ఇష్టమే. కానీ నాకంటే ఎక్కువగా శిల్ప తనని ప్రేమిస్తోంది. రామ్ శిల్పకి చెందడమే న్యాయం. నేను ఎప్పటికీ నేనే అమ్ముని అన్న విషయం రామ్‌తో చెప్పను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది సీతు. ఇక ఎప్పటికీ అమ్ము తానే అన్న విషయం రామ్‌కి తెలియకూడదు అని, రామ్ మనసులో స్థానం ఎప్పటికీ శిల్పదే అని అనుకుంది సీతు. తను దూరంగా ఉంటేనే శిల్ప రామ్‌కి దగ్గరవుతుంది అని తలచింది. రామ్ చేయి పట్టుకున్న శిల్ప అతనిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రామ్ కూడా ఆమెను ఓదారుస్తూ, శిల్ప ప్లీజ్, ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు అన్నాడు. శిల్ప రామ్ చేయి పట్టుకుని, ప్లీజ్ రామ్, ఇంకోసారి నువ్వు కూడా మరి ఇలా చెయ్యకు. నాకు నువ్వే ముఖ్యం. నీకు కూడా నేనే ముఖ్యం కావాలి. నీ మనసులో నేనే ఉన్నాను. ఆ నమ్మకం నాకుంది. కానీ నువ్వు నన్ను ఇలా దూరం చేస్తూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. నువ్వు నాకు ఎక్కడ దూరమైపోతావో అనే భయంతోటే నేను నా చెయ్యి కోసుకున్నాను. ఇంకోసారి ఇలాంటివి జరిగితే నా మెడ కోసుకోవడానికి కూడా నేను వెనుకాడను అని శిల్ప రామ్‌ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసింది. రామ్‌కి శిల్పతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె ఎమోషన్‌ని అర్థం చేసుకున్న అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. "నువ్వు కంగారు పడకు శిల్ప. ఇకపై ఇలాంటివి జరగవు" అని అన్నాడు రామ్. ఆ మాటలు విన్న సీతు కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. కానీ అతను చెప్పేది నిజమే కదా అని అనుకోని
ఏమీ మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది సీతు. శిల్ప ఇదంతా చూస్తూనే ఉంది. పోతే పోవే వెర్రి మొహందాన. నా రామ్ నావాడు. రామ్‌ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఇకపై రామ్‌ని నీ నీడ కూడా తాకడు. నీ దగ్గరికి కూడా రానివ్వను అని మనసులో అనుకుంది శిల్ప. మనసు విరిగిపోవడంతో ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన సీతు ఇంటికి ఎలా చేరిందో ఆమెకే తెలియదు. ఆమె ఇంటికి రాగానే నేరుగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడింది. ఆమె పైన పడే నీళ్లతో ఆమె కన్నీళ్లు కలిసిపోయాయి. అలా ఎంతసేపు ఏడుస్తూ నిలబడిందో ఆమెకే గుర్తులేదు. అదే శిల్ప స్థానంలో ఇంకో అమ్మాయి కనుక ఉండి ఉంటే సీతు రియాక్షన్ వేరేలా ఉండేది. ఆమెను చంపైనా సరే రామ్‌ని తన హక్కుగా లాక్కొని ఉండేది. కానీ అక్కడ ఉన్నది తన స్నేహితురాలు శిల్ప. శిల్పతో అలా ప్రవర్తించడానికి సీతు మనసు అంగీకరించలేదు. ఐయామ్ రియల్లీ సారీ శిల్ప. రామ్ ఎప్పటికీ నీవాడే, నీతోటే ఉంటాడు. అతను అమ్ము అని పిలవగానే దగ్గరవడం నాదే తప్పు. ఇకపై ఎప్పటికీ ఇలా జరగదు. అలా జరగకుండా నేను చూసుకుంటాను అని మనసులోనే శిల్పకి క్షమాపణలు చెప్పుకుంది సీతు. సీతు మనసు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మనసుకైతే నచ్చ చెప్పుకుంది కానీ ఆమె కళ్ళకేమని సమాధానం చెప్తుంది? అందుకే కన్నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి. ఆ సాయంత్రం శిల్పని ఇంటికి తీసుకొని వచ్చాడు రామ్. ఆమె తాగడానికి జ్యూస్ తీసుకొని వెళ్ళింది సీతు. శిల్ప సీతుని చూడగానే వెటకారంగా నవ్వింది. సీతుని ఇంకా బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో శిల్ప, రామ్ ప్లీజ్ నాతోనే ఉండు. నువ్వు నాతో ఉంటే నేనింకా తొందరగా కోలుకుంటాను అన్నది శిల్ప. రామ్ ఏమీ మాట్లాడకుండా సీతు వైపు చూశాడు. నేను నిన్ను నా దగ్గరే ఉండమని అడుగుతున్నాను రామ్. నువ్వు ఆమె వైపు ఎందుకు చూస్తున్నావు? అంటే సీతు నీకిప్పుడు పర్మిషన్ ఇవ్వాలా? అని అడిగింది శిల్ప. రామ్ అలా సీతు వైపు చూడడంతో శిల్ప మరింతగా రగిలిపోయింది. ఆమె మనసు నిండా సీతుపై ద్వేషం నిండిపోయింది. జరుగుతున్న దానితో తనకేమీ సంబంధం లేనట్టుగా సీతు మౌనంగా నిలబడి ఉంది. శిల్ప, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. కాకపోతే నాకు ఓ చిన్న పని ఉంది. ఇప్పుడే వస్తాను అని అన్నాడు రామ్. పర్వాలేదు రామ్, నీకోసం నేను ఎంతసేపైనా ఎదురు చూస్తాను అని చెప్పింది శిల్ప. రామ్ సీతు వైపు తిరిగి, సీతు ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి అని అన్నాడు రామ్. సీతు ఏమీ మాట్లాడకపోవడంతో రామ్ ఆమె చెయ్యి పట్టుకొని అతనే బయటకు తీసుకుని వెళ్ళాడు. మీరేం చేస్తున్నారు సార్? నాతో ఏం మాట్లాడాలి? ఇది మీ ఇద్దరి మధ్య సమస్య. దీని గురించి నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు అని అన్నది సీతు. రాత్రి బాగానే మాట్లాడావు కదా, అంతలో అసలు నీకేమైంది? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు రామ్. సారీ సార్, రాత్రి నేను నా హద్దులు మర్చిపోయి ఏదో అలా మాట్లాడాను. కానీ ఇప్పుడు నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమైంది. మీరెప్పటికీ నా దగ్గరికి రాలేరు అని అతనిని తన మాటలతో కట్టిపడేయాలని చూసింది సీతు. సీతు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్విలా మాట్లాడి నాకు మళ్ళీ మళ్ళీ కోపం తెప్పించుకు చెప్తున్నాను అని సీరియస్‌గా అన్నాడు రామ్. సీతు ఏమీ మాట్లాడకపోవడంతో రామ్ కోపం తారస్థాయికి చేరింది. సరే, నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా, నా నిర్ణయం కూడా విను. ఇక నుంచి నీ అంతట నువ్వుగా నా దగ్గరికి వచ్చేదాకా నేను నీ దగ్గరికి రాను అని కోపంగా చెప్పి అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయాడు రామ్. మరుసటి రోజు ఉదయం అందంగా తెల్లవారింది. సన రామ్ వస్తువులన్నిటినీ ప్యాక్ చేస్తోంది. అది చూసిన సీతుకి సన ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. రామ్ సీతుని వదిలేస్తాడా? అసలు అతని నిర్ణయం ఏమిటి? స్టోరీలో ఎవ్వరు ఊహించని మలుపు చోటు చేసుకోబోతోంది. రేపటి ఎపిసోడ్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నుంచి స్టోరీ మరో లెవెల్‌లో ఉంటుంది. నాది హామీ. ఓకే. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్.